మీరు ఎన్నో ప్రమోషన్స్ చేశారు, లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ చేశారు, అండ్ యూ బీన్ హియర్ అండ్ దెర్. బట్ నాకేంటి అంటే ఐ వాంటెడ్ యూ ఆన్ మై పాడ్కాస్ట్ బికాజ్ మాలో మా కేటగిరీలో లైక్ యువర్ లైక్ 1% ఒక ఇన్స్పిరేషన్లా తీసుకుంటాం. బికాజ్ ఆ కెరియర్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ సాఫ్ట్వేర్ కన్వెన్షనల్ టు అన్కన్వెన్షనల్, విచ్ ఇస్ మోర్ అబౌట్ వాట్ ఐ థింక్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ as well. సో ఏదైతే ఆ కేటగిరీలో ఉందో ఇట్ యాక్చువల్లీ అపీల్స్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. ఏంటి దట్ ఒక కంఫర్టబుల్ సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసుకొని, అంటే ఐమ్ థింకింగ్ ఇట్ వాస్ కంఫర్టబుల్, మీరే చెప్పాలి ఎంత కంఫర్టబుల్ అనేది. కంఫర్టబుల్ సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసుకొని ఒక చాలా అన్సర్టైన్ అండ్ అ లాట్ ఆఫ్ ఉన్న ఒక ఫిలిం ఇండస్ట్రీకి రావడము అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ ఐ థింక్ ఎవ్రీ కామన్ మ్యాన్ గోస్ త్రూ ద సేమ్ జర్నీ. అంటే ఒక కామన్ మ్యాన్ లాంటి స్టోరీ బేసిక్గా. సో అసలు హౌ డిడ్ దిస్ ఆల్ స్టార్ట్? అసలు ఎప్పటి నుంచో ఉండేనా, లేదా కొంతమంది అనుకునేటట్టు ఏమన్నా మీ బ్రదర్ విజయ్ దేవరకొండ వచ్చినందుకు యూ థాట్ ఓకే మేబీ దిస్ ఇస్ అ సేఫ్ ప్లేస్, మేబీ కొంచెం ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ దట్ థింగ్ కూడా. ఎందుకంటే డాక్టర్స్ సన్ విల్ బికమ్ అ డాక్టర్ బికాస్ ఆఫ్ ద కంఫర్ట్ హిస్ ఫాదర్ కెన్ ప్రొవైడ్. సో అలా ఏమన్నా అనుకొని వచ్చారా? జస్ట్ యాజ్ అన్ ఇట్స్ వైడర్ దెన్ దాట్. అంటే నాది, నేను ఎప్పుడు అంటుంటాను, అది చాలా క్యూరియస్ కేసు. ఎందుకంటే డెఫినెట్లీ నెపోటిజం ఇస్ వాట్ ఓపెన్ ద డోర్ ఫర్ మీ, రైట్? కానీ దాని ముందు లైఫ్, ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ 25 years ఆఫ్ మై లైఫ్ మా ఫ్యామిలీ అంతా, నేను ఒక్కటే కాదు, అఫ్కోర్స్ మై ఫ్యామిలీ బికాస్ ఐ వాజ్ మచ్ యంగర్, మా ఫ్యామిలీ అంతా స్ట్రైవింగ్ ఫ్రమ్ పేచెక్ టు పేచెక్ లైక్ మోస్ట్ ఆఫ్ ఇండియా, ఆర్ ఏదో విధంగా శాలరీ టు శాలరీ, మంత్లీ శాలరీ మీద బతికే దాంట్లో. బట్ ద థింగ్ ఈజ్ ఆ శాలరీ కూడా మాకు చాలా ఇన్కన్సిస్టెంట్ ఉండే ఆనెస్ట్లీ. ఎందుకంటే మా డాడీ కూడా ఒక 1990s కొన్ని సీరియల్స్ చేద్దామని, అంటే హీ ఆల్సో వాంటెడ్ టు బీ అన్ యాక్టర్ యాక్చువల్లీ, గోయింగ్ వే బ్యాక్ 80s యాక్టర్ అవుదాం అనుకుంటూ. అప్పుడు ఇంకా కష్టంగా ఉండే, దే వాజ్ మోర్ బ్యారియర్స్ టు ఎంట్రీ పర్ సే. దాని తర్వాత 90s he married quite young, 25-26 ki. So Vijay was born when he was quite young, which means when he was 27 only inka Vijay unde kada. So now responsibility పెరిగింది, ఏదో ఒక విధంగా జీతం అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఏం చేద్దాం, సో ఈ స్టార్టెడ్ దూరదర్శన్కి ఏదో చిన్నది చేసి, ఏదో చిన్న చిన్న అన్వేషణ అనుకుంటే ఏదో సీరియల్ అట్లాంటివి చేస్తూ, కానీ అది ఇర్రెగ్యులర్ అయిందనమాట. సో హీ వాజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ క్వైట్ అ లాట్. మా మమ్మీ అందుకని తను, అంటే షీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ బిఎడ్ ఆర్ సంథింగ్, బట్ షీ స్టార్టెడ్ ట్రైయింగ్ టు టీచ్ ఇన్ స్కూల్స్. సో షీ స్ట్రగుల్డ్ అ లాట్. సో వీ సా దట్ స్ట్రగుల్ ఫర్ అ లాంగ్ టైమ్, అంటే టు సర్వైవ్ సార్ట్ ఆఫ్ థింగ్. అది ఎక్కువ చూసిన నా లైఫ్లో 25 years. వెన్ మీ ఆర్ మై బ్రదర్ ఆల్వేస్ రెఫర్ టు అ స్ట్రగుల్, వీ సా దట్ ఫర్ అ లాంగ్ టైమ్. దట్స్ వై అది మాలో ఇంప్రింట్ అయింది ఎక్కువ, లైక్ మోస్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ఫ్రమ్ దేర్ విజయ్ హ్యాడ్ దిస్ బిగ్ ట్రాన్సిషన్. మనం అది ఊహించలేని ట్రాన్సిషన్ అది. ఎవడే సుబ్రహ్మణ్యం ఆపర్చునిటీ నాగశ్వన్ ద్వారా ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది, అది క్లిక్ అవ్వడం, పెళ్లి చూపులు క్లిక్ అవ్వడం, అండ్ యువర్ ఫాదర్ వాజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ విత్ దాట్ ఆల్సో సో మెనీ వేరియబుల్స్, రైట్? ద లక్ ఫ్యాక్టర్ వాజ్ people started during that period from 2014 నుంచి around 2018 వరకు, there was a big feeling for new age cinema. ఎవడో కొత్తగా రావాలి, కొత్త సినిమాలు రావాలి, కొత్త డైరెక్టర్లు రావాలి, కొత్త ప్రెజెంటేషన్ కావాలి మన వైపు. విజయ్ బీయింగ్ యంగ్ at the right moment, the right time, also cracking it in the right way, doing the right kind of films changed our lives massively. అది నేను ఆ టైంకి నేను యూఎస్లో ఉండే, నేను చదువుకుంటున్నా. లక్కీలీ నాకు జాబ్ వచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు
కొన్ని నెలల వరకు ఐ వాజ్ ఏబుల్ టు సపోర్ట్ విజయ్, ఓకే. బికాస్ హీ వాజ్ స్టిల్ ఎవడే సుబ్రహ్మణ్యం హీ వాజ్ బేర్లీ పేడ్ ఫర్, రైట్? సో కొంచెం సపోర్ట్ చేయగలిగిన ఆ కొన్ని మంత్స్. అండ్ దెన్ వెన్ వీ సా దిస్ ట్రాన్సిషన్, యూఆర్ సడన్లీ లైక్ ఓ ఓకే అవర్ ఫ్యామిలీ ఈజ్ వెల్ టు డూ ఫర్ నౌ, ఎందుకంటే ఇన్ని ఆఫర్లు ఉన్నాయి అన్నకి, మంచి సినిమాలు చేయబోతుండు, పెద్ద ప్రొడక్షన్లు, గుడ్ శాలరీస్ అనే స్పేస్లో, గుడ్ రెమ్యూనరేషన్ అనే స్పేస్లో. సో అప్పుడు సడన్లీ మా డాడ్, ఐ థింక్ ఆఫ్టర్ స్పీకింగ్ విత్ యువర్ డాడ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిగేటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ మీ సిట్టింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే. ఓకే. నీకు తెలుసో తెలియదా? నాకు తెలియదు. సో I think my dad and your dad became very close through Pelli Choopulu process. They vibed not only ఒక సినిమా లెవెల్లో కాదు, యాజ్ ఫ్రెండ్స్. వాళ్ళు దే పుల్ ఈచ్ అవర్స్ లెగ్స్ ఆన్ ఫోన్ కాల్స్ ఈవెన్ టు దిస్ డే. యా, సో అట్లా ఐ థింక్ శ్రీధర్ సార్ క్యాజువల్గా ఒకరోజు, సార్ దెర్ ఇస్ అ డర్త్ ఆఫ్ యంగ్ యాక్టర్స్, అంటే చాలామంది డైరెక్టర్లు ఉన్నారు కానీ యంగ్ యాక్టర్స్ ఎవరు లేరు, విజయ్ తమ్ముడు ఉన్నాడు కదా చేస్తాడా సార్ అని అడిగిండు మా డాడీని. డాడీ మైండ్లో ఏముండే అంటే, నేను థియేటర్ చేస్తుండే ముందు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు, అది ఉంది మైండ్లో. అరే నువ్వు ఊరికనే ఒక సండే మాట్లాడుతుండే పని చేస్తూ యూఎస్లో. మాట్లాడినప్పుడు ఈ సెడ్, అరే నువ్వు రావచ్చు కదరా, ఇంక ఆడేం చేస్తావు, ఇండియాకి వచ్చేసేయి, యాక్టింగ్ అని చెప్పలే, ఇండియాకి వచ్చేసేయి, అందరం ఒక దగ్గర ఉంటాం కదా, విజయ్ కూడా సెటిల్ అయిపోయిండు అనే స్పేస్లో. అంటే